యాక్షన్. అందమైన లోకమని లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చని ఆశపడి చిత్రరంగంలోకి చాలా మంది అడుగు పెడుతుంటారు. అయితే కొంతమందికి అవకాశాలు లేకపోవడంతో చివరకు బిచ్చగాడిలా మారిన ఘటనలు మనం చాలానే చూసాం. తాజాగా ఓ నటుడు ఇప్పుడు గుడి ముందు కూర్చొని భిక్షమెత్తుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. కంట కన్నీరు తెప్పించి ఈ సంఘటన చెన్నై చూలైమేడిలో చోటు చేసుకుంది. 2004లో భరత్ సంధ్య నటించిన ప్రేమిస్తే సినిమా గుర్తుంది కదా. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటాడు. అయితే హాస్టల్లో జరిగిన ఓ సన్నివేశంలో విరుచికాంతి పేరుతో హీరోగా నటిస్తా, ఆ తర్వాత రాజకీయాలకు వెళ్తా, ఆ తర్వాత సీఎం అవుతా అంటూ ఓ నటుడు డైలాగులు చెప్తాడు. ఆ నటుడి పేరు పల్లుబాబు. ఈ చిత్రంలోని ఆయన చెప్పిన డైలాగులు మంచి ఆదరణ కూడా పొందాయి. అయితే ఆ తర్వాత అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో పేదరికం వలన బిచ్చగాడిగా మారిపోయాడు. రీసెంట్ గా అతని తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో అతనికి ఏ ఆధారం లేక కడుపు నింపుకోవడానికి గుడి ముందు భిక్షాటం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే గుడికి వచ్చిన కొందరు అతడిని గుర్తించడంతో ఈ విషయం తెలిసింది. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.